భగవానుడు ఒకటే మాట అక్షరం పరమం బ్రహ్మం, అక్షరమే పరబ్రహ్మం అన్నాడు ఆయన. అయితే పరబ్రహ్మ అక్షరం అనేది ఒక అర్థం. ఇక్కడ సాహిత్య సభలో మనం మాట్లాడుకున్నట్టయితే అక్షరమే, మనం పలుకుతున్నటువంటి ప్రతి అక్షరము పరబ్రహ్మ స్వరూపమే అని భావించుకోవచ్చు. అయితే రాను రాను అసలు అవధాన సభలే తక్కువైపోతున్నాయి. ఈ మధ్య మా సోదరుడు, నాకంటే కొద్ది నెలలు మాత్రమే చిన్న దత్తాత్రేయ శర్మ అవధాన వికాస పరిషత్ అని పెట్టి ఏదో అవధానం తయారు చేసేటటువంటి ఒక కార్ఖానాను స్టార్ట్ చేసిండు. ఎంతో కొంత పద్య కృషి అయితే జరుగుతూ ఉన్నది. ఇవాళ 1, 2, 3 ఈ 3వ అవధానంతో సోదరిమణి సరస్వతి మాత త్రివిక్రమి కావాలి, త్రివిక్రమ స్వరూపాన్ని సంతరించుకోవాలి. 3 అడుగులు పడ్డాయి. 4వ అడుగు అద్భుతమైనటువంటి ధారతో, అద్భుతమైనటువంటి ధారణతో ముందుకు సాగగలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆమెలో అమ్మవారి అంశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. సరే, మిగతా వాట్లలో ధార, ధోరణి, దిశన, తర్వాతకు దాక్ష్యత, ధైర్యం అయితే పుష్కలంగా కనపడుతుంది. ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉన్నది. ధార కూడా అద్భుతంగా ఉన్నది. అయితే నేను గమనించింది ఏమిటంటే, అవధానం నిర్వహిస్తున్నప్పుడు అవధానికే కాదు, పృచ్ఛకులకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. మా గురువు గారు అష్టకాల నరసింహరావు శర్మ గారు అవధానంలో పృచ్ఛకుల బాధ్యతలు ఒక ప్రసంగ వ్యాసం కూడా ఉన్నది. కాదు అవధానంలో పృచ్ఛకులు ఏం చేయాలి, అవధానం చెప్తూ ఉంటాం, పృచ్ఛకులకు బాధ్యతలు ఉంటాయి కదా. అవధానం చేస్తూ ఉన్నప్పుడు వారికి స్వేచ్ఛనివ్వాలి. మనం సూచనలు చేయకూడదు. ఈ పదం వాడు, ఆ పదం వాడు, ఇటు వాడు, అటు వాడు అంటే వారి ధార ఆగిపోతుంది, చివరికి ధారణ దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పృచ్ఛక మిత్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పండితులే కాబట్టి వారికి స్వేచ్ఛనివ్వాలి, వారికి పలికే స్వేచ్ఛనివ్వాలి, మార్చుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. ఈ కళని మనం అందరం కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకప్పుడు గరుడు గణపతికి తండ్రి కావలసి ఉంది అంటే అరసున్న దగ్గర పంచాయతీ పెట్టుకున్నారు పెద్ద పండితులు. ఇవాళ అరసున్న ఉండన్నా ఉండొద్దా అనే పంచాయతీలో ఉన్నాం మనం. కాబట్టి అంత డెప్త్ అవసరం లేకపోయినా, అంత లోతు అవసరం లేకపోయినా కూడా ఈ సాహిత్య ప్రదర్శన కళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అవధానాలను ప్రోత్సహించుకోవాలి. అద్భుతమైనటువంటి పద్యధారతో ఇవాళ అవధానాన్ని, 3వ అవధానాన్ని నిర్వహించినటువంటి సోదరిమణి సరస్వతి మాతను అభినందిస్తూ, భవిష్యత్తులో అమ్మ యొక్క అనుగ్రహంతో మేలిమి బంగారం లాంటి అవధానాలను సాహిత్య లోకానికి అందిస్తుందని విశ్వసిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవనీయులు ఆచార్య వెంకటరెడ్డి గారు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అవధానం ప్రయత్నం ఏంటి అనే ప్రశ్న వస్తే, ధారణ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. కూర్చున్నందరికి కూడా, అవధాని గారికి కూడా పద్య సౌందర్యం తెలుస్తుంది. ఆశువుగా పద్యం చెప్పడం అనేటటువంటిది నాకు అలవడితే బాగుంటుంది కదా అని కూర్చున్న వాళ్ళకి కూడా అనిపిస్తుంది. తర్వాత 10 పద్యాలు నేను నేర్చుకుంటా అనేటటువంటి భావన కలుగుతుంది యువకులు ఇక్కడ కూర్చుంటే. మాతృభాష యందు, మాతృదేశమునందు మమత లేని వాడు మనుషుడగునే, తగని మమత యుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేని కుపుస్వామి అని కుపుస్వామి శతకం ఒక ఆయన రాస్తారు. సరే, ఇక్కడ చాలా చక్కగా అవధానం నడిచింది. అమ్మాయి సరస్వతి పుత్రిక సరస్వతి మధురమైనట్టి కంఠాన మధులుక పద్య పట్టాభిషేకం పరిడవిల్లే, మాత వల్ల ఇటువంటి మహిమ కలిగే విజయదశమికి నిన్ను నడిపే విజయదుర్గా. చెప్తాను. చక్కని పద్యధార పద సౌమ్యత గూర్చిన సాహితీమతిన్, చక్కని పద్యధార పద సౌమ్యత గూర్చిన సాహితీమతిన్, చిక్కిన భావజాలమున శ్రీకరమొప్పగ దివ్య శబ్దముల్, చెక్కిన వారణాసి కథ చెప్పిన తీరుకు జన్మధన్యమౌ, ప్రక్కన గురువరేణ్యులకు
మొక్కెదమీడ నొందవధానవర్యులన్ చిన్నప్పుడే ఇంకా రాస్తున్నా అన్నయ్య. వాసిగలేవని పదముల రాసియే కాదని ఎవరైనా పలికిన నేడు మిసిమిగల పద్యరాసని కసివారే చెప్పే కాదే కారుణ్యముగన్. ఏదో వారి పద్యాలు చెప్తుంటే నేను మధ్యలో అడ్డం వచ్చి అడ్డమైన అనుకున్నాను, కానీ ఎప్పటికి అడ్డం పడి అడ్డమైన అనుకున్నాను. కానీ తర్వాత ఆమె గురించి చెప్తూ కమనీయగలమెత్తి గానం ముసేయుచో మధుర కోకిల గీతి మరువజేయు పరవశమ్మున తాను పద్యమ్ము చదువగా అనిమిషులై తన్మయత్వమందు విద్యార్థులకు నామె విజ్ఞానమందించి వినయ భావములో విషదపరుచు పెద్దల పిల్లల పేర్మి తోడును తాను ఆత్మీయ భావము నలరియుండు మహిని ఇల్లాలు కవయిత్రి మాన్యురాలు మంచి గురువుల కీర్తి సాధించినట్టి నేటి మహిళావధాని వినీతురాలు శ్రీ సరస్వతి నీకిదే శ్రీలనొసగి ఆ సరస్వతి కాపాడు ననవరతము జగతి శ్రీరస్తు విజయస్తు స్వస్తిరస్తు. మీరు అన్నారు కానీ మీరు తొలిసారి అడ్డమైనరు కాబట్టి ఇక్కడ నేను ఇంతగా అధికమైనా చాలా సంతోషం. సరస్వతికి ఆశీస్సులతో చిన్న పద్యం. హృద్యముని అవధానము సద్యస్ఫూర్తిని విశేష ఛందో ప్రతిభన్ పద్యములందున నిలిపిన విద్యానిధి నీదు యశము వెలుగును చిరము. అభినందనలు. అందరికీ నమస్కారాలు. మేలిని పద్యరాజముల మిన్నగ ధారణ చేసి పాడగన్ మేలగు భావ సంపదలు మేటిగా కూర్చిరి పూరనల్బల మాలగ శ్రీ సరస్వతియు మాతకు వేయగ సంతసించనే తాళములెల్లగొట్టె అవధానికి పండిత వర్యులంతయున్. ఇప్పుడు అమ్మ భారతి సేవల నాపకుండ సతము చేయుచునున్నట్టి సచ్చరిత్రి పద్య విద్యకు పచ్చని పైట కట్టి నేర్చె అష్టావధానము నేర్పు మీరా. తెలుగు భాషామ తల్లికి తిలకమయ్యి సేవలందించుచున్నట్టి శ్రేష్ఠురాలు ఇప్పుడు అష్టావధానము ఇంపు మీరా. అమ్మ దయతోడ చేసెను సమ్మతముగా కల్మషములేని సుమనస్వి కల్పవల్లి సుమధురంబుగా వచించు విమలవేది సిద్ధిపేటలో కొలువుండే సిరుల రాణి మంచి నీళ్ళ సరస్వతి మహితశాలి. సోదరి సరస్వతి రామశర్మను అభినందిస్తూ విజయ దుర్గమ్మనేడిట్లు విజయమిడగా మల్లికార్జునుడు నీ మనోమందిరమున నిలిచి నిన్నిట్లు నడిపెను వింతగాను సరస పదముల నిరుచును సంబరమున పూర్తి
భక్తి గావించే అవధాన పూర్ణ ఫలము. మూడో అవధానాన్ని ముచ్చటగా అవధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి బాధ్యతలను మరవకుండా, మహిళగా తన బాధ్యతలను మరవకుండా గృహం పడులందు దీక్షతో కృషిని సలిపి, గృహం పడులందు దీక్షతో గృహం సలిపి అని మూడో పదవి రాగిన, నాలుగో పదం మంచినీళ్ళ సరస్వతి చేసే అవధాన మురునేడు, చేసే అవధాన మురునేడు శ్రీముగల్గా మంచినీళ్ళ సరస్వతి మహిత కీర్తి. ఓకే ఓకే.